హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం హాఫ్ షర్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. కింద పట్టే ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 2.5 తీసుకొని ఆ విధంగా స్కేలింగ్ చేసుకోవాలి. దీని లెంత్ వచ్చేసి 25.5, 25.5 ఆ విధంగా లెంత్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచులు కిందకి డౌన్ చేస్తున్నాను షోల్డర్. అది వచ్చేసి 7 పెడుతున్నాను కిందకి. ఆ విధంగా లైనింగ్ ఇచ్చేసుకొని స్ట్రైట్ ఉండాలండి. ఈ లైనింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చి 2 తీసుకుంటున్నాను. షోల్డర్ 18 అంటే 9 తీసుకోవాలి. లూజ్ వచ్చేసి 12 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే పెట్టుకోవాలి. కింద ఒక పావు ఇంచ్ తక్కువ చేసుకోవాలి, 11.5. ఈ విధంగా క్రాసింగ్ తీసుకోవాలి షోల్డర్ డౌన్ చేయడానికి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ విధంగా తీసుకోవాలి. ఆ విధంగా క్రాసింగ్ తీయాలి. సంఖ చూసుకోవాలి. మనం కొంచెం లూజ్ కావాలనుకుంటే కొంచెం పైకి జరుపుకొని తీసుకోవాలి స్కేల్. చూసారు కదా, ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ స్టార్ట్ చేశాను. ఈ విధంగా కచ్చిగా పెట్టుకోవాలి. అక్కడ పట్టీ అతికియాలి కాబట్టి. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. కింద పట్టీ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. యాపిల్ కట్ అయితే వేరే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా కచ్చిగా పెట్టుకోవాలి. కింది సైడ్లో కూడా సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్స్ కూడా తీసుకోవాలండి. రెండవ పార్ట్స్ అక్కడే తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ వెళ్తుంది కాబట్టి ఆ విధంగా వేసుకొని ఫ్రంట్ పార్ట్స్ కంటే మెయిన్ పార్ట్స్ కంటే కొంచెం తక్కువ తీసుకోవాలండి. అది బటన్స్ వస్తుంది కాబట్టి ఆ పార్ట్స్కి ఈక్వల్ తీసుకున్నా పర్వాలేదు, కానీ బట్ అడ్జస్ట్ కాదట్టు మనిషి కుట్టచ్చు. ఈక్వల్ తీసుకున్నా కూడా రెండు ఒకేసారి కట్ చేస్తారు చాలామంది, బట్ మేమైతే ఈ విధంగా చేస్తాము. చూడండి ఏ విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా కచ్చిగా పెట్టుకోవాలి. చూడండి, అలాగే కట్ చేసుకోవాలి. సేమ్ ఆ పార్ట్స్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ కట్ చేయాలి. చూద్దాం ఏ విధంగానో. ఫస్ట్ ఈ విధంగా మడత వేసుకుని ఫ్రంట్ పార్ట్స్ వేసి చూసుకోవాలండి సరిపోతుందా లేదా అని. ఆ విధంగా చూసుకొని సరిపోతుంది అనుకుంటేనే ఈ విధంగా గీక్కోవాలి. అలా గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ వచ్చేసి దాంట్లో షోల్డర్లో సగం పెట్టేసేయాలి. 18 కాబట్టి 9 పెట్టుకోవాలి. ఏమైనా క్రాసింగ్గా ఉంటే స్ట్రైట్ చేసుకోవాలండి. చూడండి ఆ విధంగా వచ్చింది. ఆ విధంగా చూసుకొని ఫ్రంట్ పార్ట్స్ కంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి బ్యాక్. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి.
ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి. కింద కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కంటే బ్యాక్‌ని కొంచెం తక్కువగా తీసుకోవాలండి. తక్కువగా తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే కింద పొట్ట భాగంలో షర్ట్ పైకి లేవకుండా ఉంటుందండి. బ్యాక్‌ని కొంచెం తక్కువగా తీసుకోవాలి కింది సైడ్‌లో. ఇప్పుడు మనం హాఫ్ షర్ట్ రెట్టలు ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ విధంగా తీసుకొని దీని రెట్ట పొడవు వచ్చేసి 9 అండి. పొడవు పెట్టుకోవాలి. ఫస్ట్ లూజ్ వెళ్తుందో లేదో చూసుకోవాలి. చూసిన తర్వాత ఇక్కడ కొంచెం మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఫస్ట్ పొడవు పెట్టుకోవాలి 9 అక్కడ నుంచి కిందికి కొంచెం మడవటానికి ఎక్స్ట్రా ఖర్చులకి ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఒక 2 ఇంచులు లేదా 2 ఇంచులు అట్లా తీసుకోవాలి. ఇంచున్నర తీసుకున్నా పర్వాలేదు. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కిందికి సంఖ డౌన్ చేసుకోవడానికి 3 అలా తీసుకోవాలండి. దీని లూజ్ వచ్చేసి 14.5 అండి. అంటే 7 తీసుకోవాలి. అక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇంచు ఫరక్ ఉండేటట్టు చూసుకోవాలి. 8.5 అట్లా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఈ విధంగా స్కేలింగ్ తీసుకొని క్రాస్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అక్కడ కూడా కచ్చిగా పెట్టుకోవాలండి. మనం ఎంతవరకు మడవాలో అంతవరకు. ఈ విధంగా చేసుకొని సంఖ డౌన్ చేసుకోవడానికి ఈ విధంగా క్రాసింగ్ తీసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. క్రాసింగ్ తీసిన తర్వాత మినిమం ఒక ఇంచు ఆ విధంగా ఉండాలండి క్రాసింగ్కి. ఇప్పుడు కట్ చేసేదానికి ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుని మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గానే ఉంటే షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి అదే పార్ట్స్ని తిప్పి వేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు. కరెక్ట్ లైనింగ్ చూసుకొని గీసుకోవాలి. అదేవిధంగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా కట్ చేశాను. ఇలా కచ్చగా పెట్టుకోవాలి. చూడండి జూమ్ చేసి చూపించాను. ఇప్పుడు షోల్డర్ కట్ చేస్తున్నామండి. షోల్డర్ 18 ఇంచులు కాబట్టి 9 ఇంచులు తీసుకోవాలి. సెంటర్ లైనింగ్ కలుపుతున్నాను షోల్డర్కి, హ్యాండ్కి. ఈ విధంగా 9 ఇంచులు తీసుకోవాలి. సెంటర్ గుర్తు పెట్టుకోవాలి. షోల్డర్ 4 తీస్తాం కాబట్టి ఒక పాయింట్ సెంటర్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా క్రాసింగ్ తీసుకోవాలి. చూడండి షేప్ ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ కూడా సెంటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ ఒక గుర్తు పెట్టుకొని ఈ షేప్ రౌండ్ వస్తేనే కాలర్ సెట్ అవుతుందండి. నేను 2.5 తీసుకుంటాను షేపింగ్కి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ సెంటర్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు షోల్డర్‌కి తీసుకుంటున్నానండి. అస్తర్ షోల్డర్ అంటారు కదా! ఈ విధంగా తయారవుతుంది చూడండి చివరకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.